ప్రభునామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావమును కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శుభకరమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని ప్రజలకు, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమెన్. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. నా రాజా, ఈరోజు ప్రభువా ఈ రీతిగా మిమ్మల్ని ఘనపరచటానికి, మీ నామాన్ని అనేకుల ఎదుట మీ మహిమార్థంగా ఉంచటానికి, మట్టి పురుగులమైన మమ్మల్ని అయ్యా మీ చేతిలో మహిమా స్వరూపులుగా చేసి నిలబెట్టినందుకు మీకు స్తోత్రం. ప్రభు, ఈ సమయంలో ఈ యొక్క వాక్యమును ఎందరైతే వినుచున్నారో ప్రతి వాని కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆశీర్వాదాలతో నింపండి. ప్రభువా, ఆత్మీయ మెట్టు ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ కృపలో భద్రపరచమని. థ్యాంక్ యూ లార్డ్. వాక్యము వినుచున్న ప్రతి గృహాన్ని హోలీ శరబాల ఖరమామామామ మీరు కమ్ముకుంటున్నందుకు వందనాలు, మీరు ఆవరిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, టచ్ లార్డ్, పావా తండ్రి, నీకు వందనాలు, మీకే స్తోత్రాలు. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినము జరుపుకోవటానికి ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకునే మందలో మనల్ని కూడా ఒకనిగా ఉంచి ప్రాణప్రాప్తులుగా ఆయనను స్తుతించే భాగ్యము ప్రభు మనకిచ్చినందుకు మొట్టమొదటిగా మనము చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి ఆ ఒక శుభదినాన్ని మనమందరం కలిసి జ్ఞాపకం చేసుకొనటం మనకెంతో ఆశీర్వాదకరం. యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటే దాదాపుగా 2000 సంవత్సరాలు ఆయన యొక్క జన్మను ఏదో ఒక తరం వారు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. బహుశా అది మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినమే అని నమ్ముతూ ప్రభుని స్తుతిస్తున్నా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి రక్షకునిగా వచ్చిన ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆ ఒక శుభవర్తమానము గొర్రెల కాపరుల యుద్ధకు దేవుని దూత ద్వారా దేవుడు పంపించాడు. రాత్రి వేళ గొర్రెల కాపరులు వారి యొక్క గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో చీకటి వేళ, ఇప్పుడు లాంటి సౌకర్యాలు, కరెంటు ఏమీ ఆ దినాల్లో లేవు. అయితే అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు భయపడే రీతిగా, ఆశ్చర్యపడే రీతిగా దేవుని దూత, మనం చదువుకున్న మాటలో ప్రభు దూత అక్కడ నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు యొక్క దూత మహిమ ప్రభుది. దూతలకున్న మహిమ మన ప్రభుది అని ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని దూత ఎప్పుడైతే ఇక్కడ నిలబడ్డాడో ఆ వెలుగును చూచి వారు భయపడిపోయారు. వారికి ఎప్పుడు ఇలాంటి అనుభవము లేదు, ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాన్ని వారు రుచి చూడలేదు. ఎప్పుడైతే వారు ఆ వెలుగును చూశారో ఏమైందట? మిక్కిలి భయపడ్డారు. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవుని దూత నిలబడ్డప్పుడు చీకటి ఉన్న ప్రాంతము ఒక్కసారి
ఆ వెలుగుతో ప్రకాశించింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వెలుగుతో ప్రకాశించిందో వాళ్ళు భయపడ్డారు. ఇక్కడ మీకు సత్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని దూతలకు దేవుడు ఎప్పుడు కూడా నా కుమారుడని పిలవలేదు. ఎవని నా కుమారుడని పిలిచాడంటే ఆయన స్వహస్తాలతో నిర్మింపబడిన మనల్ని నా కుమారుడా, నా కుమార్తె అని ప్రభు నోరారా మనల్ని పలకరిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక దేవదూతకు ఇంత మహిమ ఉంటే, ఇంత ప్రకాశం ఉంటే, ఆయన ప్రియమైన పిల్లలమైన మనకు ఇంకా ఎంత మహిమ ప్రభు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు మహిమను ఇవ్వటానికే యేసు ప్రభు వారు మహిమను తగ్గించుకొని రిక్తునిగా, నీ వలే నా వలే మనుషుల్లో మనుషునిగా, నరుల్లో నరునిగా మన రక్షణార్థమై ఆ పరలోకపు వాతావరణాన్ని కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము ఆరాధన యోగ్యుడైన ఆ దేవుడు, సమీపించరాని దివ్య తేజుడైన మన ప్రభువు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి రావటం జరిగింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనకు ఆయన మహిమను ఇవ్వటానికి. హల్లెలూయా. ఈరోజు వాక్యం వినిచున్న దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ కూర్చొని మాటలు వింటున్నా, లార్డ్ ద పవర్ గాడ్, నీవు ఆశపడుతున్నావు దేవుని యొక్క మహిమ చేత నింపబడాలని, దేవుని శక్తి చేత నింపబడాలని. హోలీ ద పవర్ గాడ్. ఈ లోకములో ధనము, ఈ లోకములో ఏది ఉన్నా ఏదో ఒక రోజు అది మనల్ని విడిచిపోతుంది, లేక మనమైన వాటిని విడిచిపోతాం. కానీ మహిమ మాత్రము ఎవరు దోచుకోలేనిది, ఎవరు దొంగలించటానికి వీలు కానిది. మహిమ, ఎంత మహిమ ప్రభు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అంటే, సూర్యుని అంత మహిమ దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కొంతమంది దేవుని బిడ్డలు యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా అంగీకరిస్తారు, కానీ ఆయనకు మహిమ ఉందంటే అంగీకరించరు. ఆయనకు సైన్యం ఉందంటే అంగీకరించరు. ఆయనకు దేవుని దూతలు ఉన్నాయంటే అంగీకరించరు. ఆయన అద్భుతాలు చేస్తాడంటే అంగీకరించరు. ఆయన నిన్ను వాడుకుంటాడు అంటే అంగీకరించరు. ఆయన మరలా రాబోతున్నాడంటే అంగీకరించరు. వీరు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థించేవారే. ప్రియులారా, ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్న దేవుని దూత ఆ దినాన యేసయ్య పుట్టినప్పుడు గొర్రెల కాపరులకు వర్తమానము అందించారు. హల్లెలూయా. యేసయ్య మొదటి రాకడను తెలియజేయటానికి దేవుని దూతలను వాడుకున్నాడు. మొదటి రాకడ ఎందుకు అంటే, నీవు నేను పాప శిక్షలో ఉండగా నీవు నేను దేవుని మరచిపోయి త్రోవ విడిచి లోకానుసారమైన సహవాసములో, పాపానుసారమైన జీవితంలో, చీకటి కపట హస్తాల్లో ఉన్న మనల్ని, పాప శాపములతో ఉన్న మనల్ని విడిపించటానికి, రక్షించటానికి ఈ లోకానికి రక్షకునిగా వచ్చిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే ఆయన మొదటి రాకడ. శిశువుగా పశువుల పాకలో పుట్టిన మన దేవుడు. హల్లెలూయా. అయితే ఇప్పటికి 2000 సంవత్సరాలు పైబడుచున్నది. ఇప్పుడు మొదటి రాకడలో మనం లేము, కానీ రెండవ రాకడ గురించి చెప్పే దేవదూతల కంటే గొప్పవారం మనం. దేవుని యొక్క మహిమతో నింపబడి, దేవుని యొక్క శక్తితో నింపబడి, దేవుని ఆత్మచేత నింపబడి, ఇదిగో నా ప్రభు అతి త్వరలో రాబోతున్నాడని ప్రపంచానికి చెప్పేవారము. ప్రియులారా, చెప్పేవారమే కాదు, యేసయ్య రాకడ కొరకు మనము అనేకులను సిద్ధపరిచేవారం. సహోదరి, సహోదరుడా, యేసయ్య మొదటి రాకడను జరుపుకుంటున్న మనము రెండవ రాకడను మర్చిపోకూడదని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఒక క్రిస్మస్ పండుగ అంటే దేవుని బిడ్డల డబ్బు
సాతాను ఎంతో దోచుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మదినము జరుపుకోవటానికి ఆత్మీయంగా జరుపుకోకుండా లోకానుసారంగా జరుపుకుంటా ఉన్నారు. ఇంటికి సున్నం మార్చటం, కొత్త బట్టలు ధరించటం, ఏవేవో లేక కొత్త వస్తువులు తెచ్చుకోవటం. ఇంతకీ ఎందుకు ఇదంటే మార్పు. యేసయ్య పుట్టిన దినాన మార్పు చెందాలి. ఏంటది? గోడ, బట్టలు, తర్వాత వస్తువులు, ఇవి మార్చుకుంటాం. సహోదరి, సహోదరుడా, యేసయ్య జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్న నీవు ఆయన జన్మదిన సందర్భంలో ఆయనకి సంతోషం లేకుండా బాధ పెడుతున్నావేమో ఒకసారి చూసుకో. నీవు ఇవన్నీ సరిచేసుకుంటూ ఆ వస్త్రాలు, ఈ వస్త్రాలు, లేకపోతే అవి ఇవి కొంటా ఉంటే ఆయన సంతోషపడుతున్నాడా? అస్సలు మార్చుకోవలసింది ఏంటో తెలుసా? నీ అంతరంగం, నీ అంతరంగ స్వభావం మారు మనసు పొందకుండా, మారు మనసు లేకుండా, మారు మనసును నిరాకరించి ఎన్ని పండగలను జరుపుకుంటూ పోతావయ్యా. పండగలన్నీ మార్చేస్తున్నావు, కానీ ఒక పండుగ అయినా నిన్ను మార్చిందా? ఈ సాక్ష్యాన్ని నువ్వు ఈరోజు వర్తమానం వినుచున్న నీవు ఎందుకు కలిగి ఉండకూడదు? పలానా సంవత్సరము, పలానా పండగ రోజు నేను మార్చబడ్డాను, నా దేవుడు దైవ సేవకుల ద్వారా నాతో మాట్లాడాడు అనే సాక్ష్యాన్ని నీవు ఎందుకు కలిగి ఉండకూడదు? నీ డైరీలో ఆ తారీఖును ఎందుకు గుర్తుగా రాసుకోకూడదు? హల్లెలూయా. కాబట్టి ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్న, దేవుని దూత ద్వారా మొదటి రాకడ ప్రకటింపబడింది. అంటే యేసయ్య పుట్టక ముందు ప్రవక్తలు ప్రవచించారు, పుట్టిన తర్వాత దేవుని దూతల ద్వారా ప్రకటింపబడింది. యేసయ్య పుట్టి ఆయన భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించి శిష్యులను ఆయన ఏర్పాటు చేసి సువార్త భారాన్ని మోపి ఆయన మన కొరకు, నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మునిగా, సజీవుడైన దేవునిగా మన మధ్యలో ఉన్న దేవుని ఈరోజు మనము ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. మనము జరుపుకుంటున్న ఈ జన్మదినము ప్రముఖుల కంటే గొప్ప వ్యక్తి జన్మదినం, అతిథుల కంటే గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం. హల్లెలూయా. యేసయ్య జన్మదినమని చాలామంది సంతోషపడుతూ ఆ సంతోషంలో పాపం చేస్తున్నారు, ఆ సంతోషంలో అతిక్రమాన్ని చేస్తున్నారు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు. నాకు ఒక సహోదరుడు చెప్పిన మాట బాగా గుర్తొస్తుంది ప్రియులారా. యేసయ్య జన్మదినం రోజు ఉదయాన్నే దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు కనబడ్డాడట. ప్రభు కనబడితే ప్రభు కళ్ళలో నుండి కన్నీరు వస్తుంది. కన్నీరు వస్తుంటే ప్రభువుని ఆ సేవకుడు దీనంగా చూచి, ప్రభువా, ఇవాళ మీరు జన్మించిన దినం కదా, ఎందుకు కన్నీరు కారుస్తున్నారు అని అడిగితే ప్రభు అన్నారట, నా కుమారుడా, ఒక్కసారి అటు చూడు అని మరొక దర్శనాన్ని చూపిస్తే, ఆ దర్శనం ఏం కనబడుతుందంటే ఆ దైవ సేవకునికి ఆ ఒక మందిరంలో చాలా మంది వెళ్ళిపోతున్నారట. అప్పుడు ప్రభువా, వాళ్ళు మందిరానికి వెళుతున్నారు కదూ అని దైవ సేవకుడు చెప్పినప్పుడు ప్రభు అన్నారట, నా కుమారుడు వాడు మందిరానికి వెళ్తున్నారు కానీ వారి చేతిలో ఏముందో చూడు అన్నప్పుడు ఒక్కసారి ఆ దర్శనంలో దైవ సేవకుడు చూస్తే వారి చేతిలో, ప్రియులారా, ఎంతో బాధతో చెప్తున్నాను, మద్యపు సీసాలు ఉన్నాయట. అప్పుడు ప్రభు చెప్పాడట, నేను పుట్టింది ఎందుకో తెలియక ఇంకా అదే పాపము చేస్తున్న వారిని బట్టి నేను ఎలా సంతోషించేది? హో టచ్ దఖరాబాల షరమమమమమమమ. ఇలాంటి వ్యతిరేకపు ఆత్మలు విరగొడుతున్న యేసు నామములో టచ్. యేసయ్య జన్మదిన సందర్భంగా అక్రమంని, పాపాన్ని, మద్యాన్ని, మోసాన్ని, వ్యభిచారాన్ని అంటకడుతున్న ఆత్మలారా, యేసు నామమున మిమ్మల్ని బంధిస్తున్న పావా రో టచ్. మన దేవుడు ఆత్మనాథుడు ఆయన జన్మదినాన్ని
మనం ఆత్మీయంగా, పరిశుద్ధంగా, భయభక్తులతో జరుపుకోవాలి. ఈరోజు మారు మనసును పొందబోతున్నావు, మార్చుకోబోతున్నావు. చేసిన తప్పు మరలా చేయటానికి దేవుడు ఈరోజు నిన్ను ఉంచలేదు బాబు. యేసయ్య జన్మదినము ఎందుకో జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తావని, నా పాపమే కదా ఆ మహిమ లోకము నుండి నిన్ను ఈ లోకానికి ఈడ్చింది, నా శాపమే కదా ఆ కల్వరి కొండ మీద రక్తము కార్చేటట్లు చేసింది. నా కొరకు ఎవరు చనిపోలేదు, కానీ మీరు చనిపోవటానికి ఇష్టపడిన దేవా మీకు స్తోత్రాలని నీవు స్తుతించటానికి దేవుడు ఈరోజు ఈ అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుని దూత గొర్రెల కాపరి చెప్పిన మాట ఏంటంటే, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? ఒక దేశం కొరకా? కానే కాదు. ఒక ప్రాంతం కొరకా? కానే కాదు. మరి ఎవరి కొరకు? అందరు చెప్పండి, నోరు తెరిచేలా చెప్పండి. నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ యేసయ్య చూస్తున్నాడు. నోటితో అంగీకరిద్దాం. నా కొరకు, నా పాపము కొరకు, నన్ను రక్షించటానికి, నా ఆత్మ నరకానికి పోకుండా కాపాడటానికి, నా ఆత్మ నరక శిక్ష అనుభవించకుండా కాపాడటానికి నా తల్లి, నా బంధువులు ఎవరు రాలేదు, కానీ నా ప్రభువు రక్షకునిగా పుట్టాడు. యేసయ్య జన్మదినం జరుపుకుంటున్న నీవు, నీ హృదయం అంతా కరిగిపోవాలి. ఈరోజు నిజంగా నువ్వు ఏడవాలి. యేసయ్య జన్మలో ఉన్న మర్మం నీకు తెలిసి ఉంటే నీవు ఈరోజు నీ హృదయం కఠినం చేసుకో. గర్వంతో ఉండవు, హేళనకరంగా ఉండవు, ఏదో అందరు జరుపుకున్నట్టు జరుపుకో. నీవు కృంగిపోతావు. ఎందుకు తెలుసా? నా పాపమే కదా దేవా నిన్ను మనిషిగా ఈ లోకానికి ఏడ్చింది అని కన్నీరు కారుస్తావు. సరే ప్రియులారా, ఈ గొర్రెల కాపరులు విన్న తర్వాత ఏం చేశారు? మౌనంగా ఉన్నారా? లేరు. లేచి పరుగున యేసయ్య ఎక్కడ పుట్టాడా, దేవుని దూత ద్వారా వచ్చిన వర్తమానం ఏమిటా అని ఆశ కలిగి లేచి యేసయ్య పుట్టిన స్థలానికి వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఇచ్చిన నీవు కూడా యేసయ్య జన్మదినాన ఈ సందర్భంగా చేయవలసిందేంటో తెలుసా? వాక్యము విని మనల్ని కొంతమంది మార్కులు వేస్తారు. ఈ పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు, ఈ పాస్టర్ గారు ఏమో పర్లేదులే. పాస్టర్ గారికి మార్కులేయటానికి కాదు సహోదరి దేవుడు నిన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. పాస్టర్ గారికి మార్కులేసే మాస్టర్లు ఎక్కువ అయిపోయారు ఈ రోజుల్లో. బ్రదర్ వాక్యం ఎలా ఉందంటే పర్లేదా బ్రదర్, చాలా బాగుంది బ్రదర్, ఏం బాగుందిలే బ్రదర్. ఇలాంటి మాటలు మాట్లాడటానికి కాదు ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడ ఉంచింది. దైవ సేవకుల ద్వారా, నోటి ద్వారా ఏ మాట అయితే వస్తుందో ఆ మాట విని, దేవుని దూత మాట విని గొర్రెల కాపరులు ఏ విధంగా లేచారో, నీవు నీ పాపపు స్థితి నుండి, నీ గర్వపు స్థితి నుండి, నీ మూర్ఖపు స్థితి నుండి నువ్వు తిరిగి లేస్తావని ఈరోజు దైవ సేవకుల ద్వారా దేవుడు నీతో ప్రేమించి మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, గొర్రెల కాపర్లు లేచారు. యేసయ్య ఎక్కడున్నాడా అని వెతికెరలా ఆ అడ్రస్ను కనుక్కున్నారు. త్వరగా వెళ్ళి మరియను యేసుపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. వీరు యేసయ్య గురించి విన్నారు, చూచారు, చూచి వస్తా ప్రచురం చేశారు. ప్రచురం చేసి ఏం చేశారంటే 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఏం జరిగింది? వారు లేచారు. కథలని వారికి కదిలించింది దేవుని దూత యొక్క వర్తమానం. లేచారు, లేచి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. వారు ఏదైతే విన్నారో అది చూచారు. ఏదైతే చూచారో వారు ప్రకటన చేస్తూ ముందుకు వెళ్ళారు. వెళుతూ విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళేది. ఎక్కడికి వెళ్ళారు?
విడిచి వచ్చిన మంద దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. మనము కూడా ఈ లోకంలో యేసయ్య మాటను విని అనేకులకు చెబుతూ మరలా మనము తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి? మన మంద దగ్గరికి. హల్లెలూయా. మన మంద భూలోకంలో కనబడుతున్న మంద కాదు ఇది. వీళ్ళంతా నా ఊళ్ళండి, ఇదంతా మా మంద అండి, మా గుంపండి, మా తగండి అంటే ఇదంతా సాతాను సంబంధమైన చెత్త. మన మందంతా పరలోకంలో ఉంది, మన కొరకు ఎదురు చూస్తుంది. పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమార్తె సంఘము ఎంత మహిమతో వస్తుందోనని ఎదురు చూస్తూ ఉన్నారు. మనము మహిమతో మన మంద దగ్గరికి తిరిగి వెళ్ళాలి. అలాంటి కృప ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన వారికి ప్రభు దయచేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు మారు మనసు లేకుండా ఈ పండుగ దినాన్ని కూడా ఎప్పటి వలె ఆచారంగా విడిచిపెట్టాలనుకుంటున్నావు? ఇంకా కుదరదు. ఈరోజు నువ్వు మార్పు చెందాలని దేవుడు ప్రేమతో ఈరోజు ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. నువ్వు మనసు మార్చుకోవాలి. ఇకనైనా ప్రభు వైపు తిరగాలి. నామకార్థమైన వ్యర్థమైన భక్తిలో నుండి బయటకు వచ్చి నీ ఆత్మకు మహిమను తెచ్చే భక్తిని కలిగి ఉండాలని దేవుడు నిన్ను కోరుతున్నాడు. కళ్ళు మూసుకోండి. మీ ఒక కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఈరోజు దేవా, ఇదిగో మీ ఒక జన్మదినాన్ని జరుపుకుంటున్న మా సహోదరి సహోదరులను అందరినీ నన్ను ప్రేమించి మీరు మాట్లాడినందులకై మీకు కోట్ల కొలది వందనాలు మహాప్రభు. రాజులకు రాజా, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవా, నన్ను సృష్టించిన దేవా, నన్ను రక్షించటానికి మేము పుట్టక మునిపే ఈ భూమి మీద మీ రక్షణను సిద్ధపరిచి ఆ రక్షణను ఈ రీతిగా మాకు ప్రకటన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా, సజీవుడైన దేవా, మీకు స్తోత్రాలు. మా కొరకు, మా పాపముల కొరకు, మా రక్షణార్థమై పరలోకమును విడిచి భూలోకానికి వచ్చిన దేవా, మీకు స్తోత్రం. మీ ఒక జన్మలో ఉన్న శుభములు, మీ జన్మలో ఉన్న ఆశీర్వాదాలు, మీ జన్మలో ఉన్న మేళ్ళు ఈ వాక్యం వినిచిన ప్రజలందరూ అనుభవించుదురుగాక యేసు నామములో. హో రకాలాబాల షరాబాబాబాబాబాబా, దేవుని శక్తి పావా. ఓ మీరు తాకుతున్నారు. హల్లెలూయా. ఓ ఈ గృహాన్ని ఇదే బాబాబాబాబాబా మీకు మహిమ కమ్ముకుంటుంది తండ్రి. మీకు వందనాలు. మీ కృపల భద్రపరిచి దీవించమని, సహాయం చేయమని, ఈ బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయమని ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఈ కార్యక్రమం నిమిత్తమై ఇదిగో నా నాయన మరి స్పాన్సర్ చేసిన కుటుంబ బిడ్డలను దీవించి మీ కృపల భద్రపరచమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దీవెనలు ఇక్కడ చేరిన బిడ్డలకు, యేసయ్య జన్మదినాన్ని జరుపుకుంటున్న బిడ్డలకు ప్రభు కృప నిత్యము తోడయండి. ఆయన జన్మలో ఉన్న శుభములతో మనల్ని నింపునుగాక, నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి నా వ్యక్తిగతంగా మా కుటుంబం తరపు పరిచర్యల నుండి మీకు, మీ కుటుంబానికి యేసయ్య జన్మదినపు శుభములు కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, మీతో ఒక మాట. ఈ ఒక యేసు మహిమ అను ఈ వర్తమానములు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని అనేకులు ఫోన్ చేసి మాకు తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ఒక వర్తమానము అనేకులకు అందించడానికి ప్రభు కొంతమందిని ప్రేరేపించి ఆర్థికంగా సహకరిస్తూ ఉన్నారు. అలాంటి వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఒక వర్తమానము అయిపోయిన తర్వాత కూడా మీకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకున్నది. మీకు ఏదన్నా అవసరతలు ఉంటే మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. ఒకసారి మీరు ప్రయత్నించినప్పుడు ఫోన్ కనెక్ట్ కాకపోతే మరలా ప్రయత్నం చేసి ప్రార్థన చేయించుకోండి. మీ కొరకు ప్రార్థన చేయటానికి ఆయన సేవకునిగా ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని ప్రభు సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ చిన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా చాలా భారభరితమైన ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని
ప్రేరేపిస్తాడు. ఎందుకంటే ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తుంటేనే ప్రభు మీకు ప్రేరేపిస్తాడు. ఎంతో భారంతో ప్రయాసతో ప్రార్థనపూర్వకంగా మీకు అందిస్తున్న ఈ ఒక వర్తమానాల కొరకు ఆర్థికంగా కూడా సహకరించి ప్రభుని మహింపరచాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నన్ను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ప్రేయర్ హాల్, బోయిపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ నెంబర్ 522233. మీ ఒక ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా సెల్ నంబర్ 9030872791. మరి ఒక సెల్ నంబర్ 9160482773.